హాయ్ అండి అందరికీ. ఈ వీడియోలో ఏంటంటే మనం మగ్గం వర్క్ కానీ లేదు అంటే కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కానీ హ్యాండ్స్కి డిజైన్ చేసుకున్నప్పుడు అయితే ఈ మధ్య ట్రెండింగ్లో ఏముందంటే బార్డర్ వేస్తూ ప్లస్ బార్డర్ కార్నర్కి క్లాత్ పైన ఎంబ్రాయిడింగ్ చేసిన డిజైన్ ఉంటుంది కదా, ఆ డిజైన్ని బార్డర్కి లాస్ట్ కార్నర్కి అయితే వేస్తున్నారు. అది ఎలా స్టిచ్ చేయాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను. అయితే ఇది రెండు మోడల్లో వేసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగే నెక్ హ్యాండ్స్కి జాయింట్ చేసి వేసుకోవచ్చు. ఇంకా మనం ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత హ్యాండ్స్ కుట్టుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు. అయితే వాళ్ళు ఏమన్నారంటే నాకు నచ్చితే ఉంచుకుంటాను, లేకుంటే లేదు, లేకుంటే తీసేస్తాను. సో నాకు హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాతనే బ్లౌజ్కి వేసేయండి అని చెప్పారనమాట. అందుకే నేను హ్యాండ్స్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత పైన మటుకు ప్యాచ్ వేశాను. సో హ్యాండ్స్ కుట్టిన తర్వాత నీట్గా ఇలా అయితే వేసుకోవాలి. చాలా నీట్గా అనిపిస్తుంది. చిన్న చిన్న టిప్స్తో నా ఛానల్లో చాలా ఉపయోగపడే వీడియోస్ అయితే ఉన్నాయి, తప్పకుండా చూడండి. ఇంకా కొత్తగా టైలరింగ్ నేర్చుకోవాలి అనుకునే వాళ్ళు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో, అంటే యూట్యూబ్ చూస్తూ తన బ్లౌజులు తనే కుట్టుకునేంత వరకు నేర్చుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి. నేను తప్పకుండా నేను టైలరింగ్ అయితే నేర్పిస్తాను. సో ఈ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి. ఇంకా రోజు కూడా లైవ్ కూడా ఉంటుంది. నా ఛానల్కి వెళ్ళి లైవ్ అయితే చూడండి. ప్రతిరోజు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ కటింగ్ అయితే చాలా ఈజీగా చెప్తున్నాను. అండ్ స్టిచ్చింగ్ కూడా ఉంది, మీరు చూడండి. ఎలా కుడితే ఈజీ ప్రాసెస్లో ఉంటుంది అనే వీడియోస్ కూడా నేను పెడుతున్నాను. నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మటుకు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్లో తెలియజేయండి ఎవరు నేర్చుకోవాలనుకుంటున్నారు. వాళ్ళకైతే నేను ఖచ్చితంగా నేర్పిస్తాను. మీ కామెంట్లను బట్టే మీ డౌట్లను బట్టి నేను కామెంట్స్ ఇచ్చుకుంటూ మీకైతే ఎలాంటి కటింగ్ కావాలి, ఇంకా స్టిచ్చింగ్ ఎలా చేస్తే మీకు వస్తుంది అండ్ ఈజీగా వచ్చే ప్రాసెస్ టిప్స్తో నేనైతే నాకు వచ్చిన విద్యని నేను చెప్పడానికైతే రెడీగా ఉన్నాను. మీకు నిజంగా నేర్చుకోవాలనుంటే ఎవరు నేర్చుకోవాలని అనుకుంటున్నారో తప్పకుండా నాకు కామెంట్లో తెలియజేయండి. నేను ఖచ్చితంగా వాళ్ళకి టైలరింగ్ నేర్పిస్తున్నాను. నా వీడియోస్ కూడా చూడండి, నా కామెంట్స్ కూడా చూడండి, ఎలా ఉన్నాయో మీకే అర్థమవుతుంది. ప్రతి ఒక్క కామెంట్కి కూడా నేను ఆన్సర్ చెప్తూ వాళ్ళకి ప్రతి ఒక్క డౌట్ని కూడా నేను క్లియర్ చేస్తూ నా కామెంట్స్లో అయితే నేను చెప్తున్నాను. మీకు కూడా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి. ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.